నమస్కారం అందరికి. నా పేరు శరణ్య. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ అన్నమాట. ఇప్పుడు నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ఈస్ట్ క్యాంపస్ లో ఉన్నాను. డెవలప్మెంట్ పేరుతో ఇక్కడ జరుగుతున్న అరాచకాలు మీరు చూడొచ్చు. ఒక్కసారి చెట్టు ఎలా కొట్టేశారు, అదంతా ఎంత ఓపెన్ ఏరియా ఉందో చూడండి. ముందు మేము ఇక్కడ ఉన్నప్పుడు క్యాంపస్ లో అసలు రోడే కనిపించేది కాదు మాకు. అప్పుడు ఎలా ఉండేనో ఇప్పుడు దానికి క్వైట్ అపోజిట్ ఉంది. మేము దీనికోసం కొట్లాడదామని వస్తే ఆ రోజు ఉగాది రోజు మాకెవ్వరికి తెలియకుండా ఇక్కడికి జేసీబీస్ తీసుకొచ్చి మొత్తం చెట్లు కొట్టివేయడం జరిగింది. అప్పుడు ఎప్పుడైతే మేము అందరం స్టూడెంట్స్ వచ్చామో అప్పుడు అందరినీ పోలీసు వాళ్ళు పట్టుకొని లోపలేశారు. అందరు బయటకు వచ్చేసి ఇద్దరు మాత్రం ఇంకా ఎఫ్ఐఆర్ నాన్ బెయిలబుల్ కేసులో ఉన్నారు. ఇప్పుడు మేము దీని గురించి ప్రశ్నిస్తుంటే మా మీద తప్పు కేసులు పెట్టి ఇక్కడ ఉన్నదంతా ఫేక్, ఇదంతా గూగుల్ ఫొటోస్ అని చెప్తున్నారు. ఒకసారి మీరు ఆ వైపు చూడండి, అక్కడ కట్ చేయలేరు. ఇదంతా ఫేకా? మీకు ఫేక్ లాగా కనిపిస్తుందా? ఒక సైడ్ చూడండి ఎలా ఉందో, ఇటు సైడ్ చూడండి. మీరు ఇంతకు ముందు చూపించిన విధంగా ఇటు సైడ్ ఎలా ఉందో. ఇప్పుడు మేమంతా ఫేక్ చెప్తామని మీరు అనుకుంటున్నారా? ఈ అరాచకాలు మీరు ఇదేనా మీరు చెప్పే ప్రజాపాలన? మీరు ఎలా క్రూరంగా మనల్ని కొట్టి పడేస్తున్నారో. అసలు కోర్టు కూడా ఇప్పుడు స్టే ఇచ్చింది కాబట్టే మేము ఈస్ట్ క్యాంపస్ లో అడుగు పెట్టగలిగినాం. అడుగు పెట్టేటప్పుడు కూడా మాకు 2 times చెక్ చేశారు ఐడి కార్డ్. మా క్యాంపస్ కి మేము రావడానికి మేము ఎందుకు ఇంతమంది పోలీసు వాళ్ళని దాటుకొని రావాలి? ప్రతి అడుగడుగున్న పోలీసు వాళ్ళు ఉన్నారు. నార్త్ గేట్, సౌత్ గేట్, ప్రతి దగ్గర అంతమంది పోలీసు వాళ్ళని దాటుకొని మేము మా యూనివర్సిటీకి మాకు ఇంత గట్టి ఎందుకు పట్టింది? మా యూనివర్సిటీకి ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చేవారికి మేము అప్పుడు అంత స్వేచ్ఛగా తిరిగే క్యాంపస్ లో ఇప్పుడు ఇంతమంది పోలీసు వాళ్ళ మధ్యలో బిక్కున భయంతోనే ఉండాలా? మొన్న కూడా నిన్న నైటే 9 గంటలకు ఒక వ్యక్తి నిరాహార దీక్ష స్టార్ట్ చేసిండు. ఆయనని రాత్రి 2 గంటలకి తీసుకుపోయి గాంధీ హాస్పిటల్లో పెట్టి ఆయన అసలు నిరాహార దీక్ష చెయ్యనే లేడు. ఆయన రూమ్ లో ఇంకొకరు ఉంటున్నారంట. ఇదేనా? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? లాస్ట్ కి ఏం చూపిద్దాం అనుకుంటున్నారు? నిన్న కూడా కోర్టులో జేసీబీ వీటి గురించి మన ఇష్యూ గురించి